సరే, మంచిది. దేవునికి స్తోత్రం. ప్రియమైన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు. మనం మాట్లాడే అంశం ఈరోజు అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు మన భాగాన్ని చదువుకుందాం. త్వరగా సహకరించాలి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీకు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. అయితే బెరయలోను కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచుండగా తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచి వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అయితే పౌలు సాగనంపగా వెళ్ళిన వారు అతనిని ఎఫెసు పట్టణము వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. అప్పుడు లుదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయేతర పట్టణస్థురాలు. దైవజనుడు పౌలు ఫిలిప్పుకు వచ్చినప్పుడు ఈమె ఒక వ్యాపారస్తుల గురించి అక్కడ ఉంది. ఫిలిప్పు పట్టణములో ఉండేది ఈ తుయాతైర పట్టణము. ఫిలిప్పు నుండి తుయాతైరకి 250 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి ఈమె స్వస్థలము తుయాతైరా ఉదారంగ పొడి. దీనిని ఉన్నత స్థితిలో ఉన్నటువంటి తీసుకునే వాళ్ళు ధనికులు వాడేవారు. తుయాతైర నుండి ఉత్తరమున సార్దీసు 37 మైళ్ళలో, ఈ తుయాతైర వాయువు దిక్కున 47 మైళ్ళ దూరంలో ఉంది. ఇవన్నీ తుయాతైర 7 సంఘాలలో ప్రకటన గ్రంథంలో ఈ తుయాతైర సంఘము కూడా రాయబడి ఉంది. ఉదారంగు అంటే ఈ పొడి ప్రకాశవంతంగా ధూమ్ర రక్త వర్ణముగా నీలి రంగముతో కలిసి ఉండేది. ఫిలిప్పులు ఆసియా పశ్చిమ ప్రాంతంలో కొండల మధ్య ఫిలిప్పు ఉంది. ఇది రోమియోల ఆధీనములో ఉండేటువంటి పట్టణం. ఈమె అన్య జనాంగముల నుండి వచ్చినటువంటి ఈమె పౌలు స్త్రీలతో మాట్లాడినప్పుడు ప్రభు ఆమె హృదయము 16వ అధ్యాయం 14వ వచనములో ఆమె హృదయము ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలు లక్ష్యముంచెను. ఈమె యూదా మతస్థురాలు. ఈమె ఇంటి వారందరూ బాప్తిస్మం తీసుకున్నారు పౌలు చెప్పిన మాటలు బట్టి. ఈమె 16వ అధ్యాయం 15వ వచనములో మనం చూసినప్పుడు ఈమె ఇంటివారు ఆమె ఇంటివారు బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానైతే మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు. ఈమె భక్తిపరురాలు, దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి ఆయన వాక్యాన్ని లక్ష్యముంచిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఆమె విషయంలో ఆమె గుణగణాలు ఎలా ఉన్నాయంటే ఆరాధించే స్త్రీగా ఉంది అని ఒకటి మనం నమ్మాలి. ఎబిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనములో దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది. ఎబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయం 24వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఆ రోజుల్లో కూడా లుదియా ఉండేటువంటి ఆ స్త్రీలు గుంపులో లుదియా యేసు ప్రభు మాటలు విని దైవజనుడు పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచి తన ఇంటి వారు అందరూ ఆరాధించే స్త్రీగా ఉంది. అంటే ఆమె ఇంటిలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని క్రీస్తు సంఘముగా దేవుణ్ణి ఆరాధించే కుటుంబముగా ఉందనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఆమె హృదయము మంచి హృదయము గలది. ఎందుకంటే వినే మనసు. వ్యాపార స్థితిలో ఉండి కూడా చాలామంది వ్యాపారస్తులు భక్తి ఉండాలంటే చాలా కష్టం. కాబట్టి ఈమె వ్యాపారాన్ని విడిచిపెట్టి ఆ స్త్రీల్లో ఉన్నటువంటి ఈమెను సపరేట్గా ప్రత్యేకంగా దేవుడు ఈమెను ఎన్నుకొని ఈమె ఆయన మాటల మీద లక్ష్యం ఉంచింది. కాబట్టి ఈరోజు మనం ఆమెను గ్రంథములో చూస్తున్నాము. అందుకే ఆమె మంచి హృదయం గలది,
లోబడే మనస్సు గలది. 16వ అధ్యాయం 14-15 వచనాలు చూసినప్పుడు అపోస్తల కార్యం లుదియ ఆరాధించే స్త్రీగా ఉంది. దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలి. మంచి హృదయం గలదని చెప్పి దేవుని వాక్యంలో ఆమెను గురించి రాయబడి ఉంది. 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లుదియాను దైవభక్తి గలది. దైవభక్తి గలది. భక్తి అనేది హృదయంలో ఉంది. అందుకే ఆమె గురించి దైవభక్తి గలది అని చెప్పి పరిశుద్ధాత్ముడు రాపిస్తున్నాడు. ఇంకొకటి ఆమెలో ఉండే గుణం ఏమిటంటే లోబడే మనస్సు. 16వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినప్పుడు అదే 16వ అధ్యాయం అపోస్తల కార్యము ఆమె లోబడే మనస్సుగా ఉండేదని చెప్పి అక్కడ రాయబడింది. అందుకే వ్యాపారానికంటే దేవుడు ముఖ్యుడు. యేసుప్రభు శిష్యురాలుగా మరి పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచింది కాబట్టి మేలు చేసే దానిగా ఉంది. సంఘమే లుదియ ఇంటిలో ఉంది. ఆరాధన, దేవుని వాక్య పరిచర్య, ఫిలిప్పులో ఉండు పౌలు శీలులు, తిమోతి వీరికి సువార్తలలో సహకారిగా ఉంది. లుదియ కుటుంబము ఒక సంఘంగా మారిపోయింది. మొదటి శతాబ్దంలో పౌలు శీలులు తిమోతి ఎఫెసీ నుంచి ఫిలిప్పు పట్టణంకి వచ్చినప్పుడు, పౌలు ఫిలిప్పుకి వచ్చినప్పుడు ఈ స్థితి, ఆమె మార్పు, ఆమె ఇంటి వారు అందరూ మారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అదే అపోస్తల కార్యం మొదటి శతాబ్దంలో ఇంకొక స్త్రీని గురించి కూడా దేవుడు రాపించాడు. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 36 వచనము 42వ వచనం వరకు మనము చూసినప్పుడు మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. సత్క్రియలు మనం ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనంలో మనము సత్క్రియలు చేయడానికే దేవుని చేత మనము ఏర్పాటు చేయబడ్డాం. సత్క్రియ అంటే సత్యం యొక్క క్రియలు అంటే పనులు. సత్యం యొక్క పనుల్లో మనం పాలు పంచుకొని అదైవ దర్శనం చేసుకొని దేవుని ఆశీర్వాదం పొందేలాగా ఉండాలి. ఈమె గ్రంథకర్త లూకా ఈమెను గురించి ఎబ్రిలో తబితా అని, గ్రీకులో దోర్కా అని, తబితా దోర్కా 2 పేర్లు కలిసి లేడీ అని అర్థమిస్తుందనే విషయాన్ని బయలుపరిచాడు. యెరూషలేముకు వాయుదిశగా మధ్యధర సముద్ర తీరమున 40 మైళ్ళు దూరంలో ఎప్పే అనే పట్టణం ఉంది. ఇది పాలిస్తానా దేశమునకు ముఖ్యమైన ఓడరేవు. సొలొమోను మందిర నిర్మాణం చేసేటప్పుడు లెబనోన్ నుండి యెరూషలేముకు ఎప్పే ద్వారా రవాణా జరుగుతున్నట్లుగా చరిత్రలో ఇమ్మడబడింది. ఎప్పే సంఘములో యూదులు, అన్యజనులు ఉండేవారు. గ్రంథకర్త లూకా గారు యూదా పేరును గ్రీకు పేరును కలిపి వినియోగించి 2 పేర్లు సూచించాడు. దోర్కా అంటే యేసు శిష్యురాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరు. నిలిచింది కాబట్టి ఆమె యేసు శిష్యురాలుగా అయింది. లూకా సువార్త కూడా రాస్తాడు ఆమెను గురించి. లూకా గ్రంథకర్త లూకా సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. 6వ అధ్యాయము 31వ వచనము. మనుషులలో మీకెలాగు చేయవలనని మీరు కోరుకొనుదురో అలాగు మీరును వారికి చేయుడి. సత్క్రియలు, నీతి క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ఈ దోర్కా తబితా అనే విషయాన్ని మనం గమనించాలి. ఈమె బీద విధవరాలు, కానీ ఈమె కాయలు పడి చనిపోయినట్లుగా మళ్ళా దోర్కా తిరిగి పేతురు ద్వారా బ్రతికింది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఆమె జీవితంలో దేవుని వాక్యాన్ని వింటూ విధురాలుగా ఉంటూ అనేక మందికి దాన ధర్మాలు చేస్తూ సత్క్రియలు అందు ఆసక్తి కలిగిన స్త్రీ అని కూడా మనం అనొచ్చు. అందుకే రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో యేసు మీరు వినుట వలన విశ్వాసము కలుగును మాట వల్ల కలుగును అనే మాట రాయబడింది. అదే అపోస్తల కార్యం 8వ అధ్యాయం 37వ వచనములో ఫిలిప్పు
నీవు పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలని ఉత్తరమిచ్చెను. దోర్క మరలా పేతురు ద్వారా విధవరాండ్లు అందరూ తన కుట్టినటువంటి బట్టలన్నీ వస్త్రాలన్నీ చూపిస్తూ పేతురు మరలా ఆమెను బ్రతికించినట్ల చూస్తున్నాము. దోర్క యొక్క విశ్వాసము క్రియలు లేనిదే విశ్వాసం మనం ఉండలేం. అందుకే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారి ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. మరణం తెచ్చుకునేటువంటి ప్రపంచం మానవాళి మా పాపము ద్వారా ఆ పాపాన్ని జయించి ఆ పాపము విడుదల చేయడానికి ఒక అమూల్యమైనటువంటి రక్తం ద్వారా ప్రోక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు మానవ ఆకారిగా ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు సర్వమానవాళ్ళ కొరకు ఆయనే పునరుత్థానం గనుక మరి కొన్ని అద్భుతాలు చేశారు. పేతురు ద్వారా దొర్క తబిత అనేటువంటి యూదురాళ్ళని యేసు ప్రభు శిష్యుణ్ణి బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే దేవుని యందు ఆసక్తి కలిగి దైవభక్తి కలిగిన స్త్రీగా లుదియాను దేవుడు చూపించాడు. ఆమె పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచాలి. నీ లక్ష్యం ఎక్కడ? ఒక ఆయన సమాజ మందిరపు అధికారి కుమార్తె చావ సిద్ధమైనప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి బిడ్డ చావ సిద్ధమైంది రావాలని కోరేటప్పుడు కొంతమంది ఇంటి దగ్గర నుంచి వచ్చి నీ బిడ్డ చనిపోయింది బోధకుని ఎందుకు శ్రమ పెడతావన్నప్పుడు వారి మాటల మీద లక్ష్యం ఉంచొద్దు, నా మాట మీద నమ్మిక మాత్రం ఉంచు. అందుకే యోహోను 11:40లో మార్తతో నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని అక్కడ రాయబడి ఉంది. అందుకు యేసు ప్రియమైన దేవుని సంగమ లుదియా దేవుని మాటల మీద లక్ష్యం ఉంచింది. మార్తా మరియా ఇంటికి యేసు ప్రభు వచ్చినప్పుడు మరియా ఆయన మాటల మీద లక్ష్యం ఉంచింది, ఉన్నతమైన స్థానం పొందింది. సమాజ మందిరపు అధికారి వారి మాటలు వినక వారి మాటల మీద లక్ష్య పెట్టక ప్రభు వైపు చూశాడు. ప్రభు నీవు నమ్మితే నా మాట వాళ్ళ మాట వద్దు, వాళ్ళ మాటలు వద్దు, లోకం మాట ఇంటే మళ్ళొచ్చే తలకల లోకం కాలిపోయే స్థితి అనే సామెత ఉంది. కనుక ప్రియమైన దేవుని సంగమ లుదియా దైవభక్తి కలిగినదిగా రాయబడి ఉంది. దోర్క యేసు ప్రభు శిష్యురాలుగా రాయబడి ఆమె చేసిన ధర్మకార్యాలు సత్క్రియలు మరలా దేవుడు ఆమెకు జీవం ఇచ్చినట్లుగా. ఎందుకంటే 11:25 యోహాను సువార్త యేసు నేనే పునరుత్థానమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. శాశ్వతమైనటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుని సన్నిధానంలో మనం చేరాలంటే మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలంలోనే ఇలాంటి సత్యక్రియలు చేసి మనము దేవుని రాజ్యంలో వారసులు కావాలి. లుదియాను చూసాము, తబితను చూసాము. లుదియా దేవుని మాట మీద లక్ష్యం ఉంచింది. తబిత యేసు ప్రభు నమ్ముకొని తన కష్టార్జితము చేత అనేక యుదురాండ్లకి తన సహాయం చేసి తన యొక్క సత్క్రియల ద్వారా చేసి ఈరోజు చనిపోయి మరలా దేవుని మాటకు లోబడి పేతురు ద్వారా దైవజనుడు పేతురు ద్వారా మరలా ఆమె బ్రతికింపబడిందనే విషయాన్ని మనము గమనించాలి. కనుక ఈ ఇద్దరు స్త్రీలు లుదియా ఆరాధించే స్త్రీగా ఉంది, మంచి హృదయం కలిగిన స్త్రీగా ఉంది, లోబడే స్త్రీగా ఉంది, వ్యాపారం కంటే ముందుగా దేవునికి మేలు చేయాల అనేటువంటి స్థితిని కలిగి ఉంది. కనుక ఆమెను గురించి ఆమె ఇంటిని గురించి సంఘము ఏర్పాటు చేసుకొని అందరినీ రక్షణ మార్గంలోకి తీసుకొచ్చి బాప్తిసం పొందినట్లుగా చూస్తున్నాము. దేవుడు ఈ కొద్ది మాటలు మీ హృదయాల్లో ఫలింపజేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, సర్వోన్నతుడ సర్వాధికారి, ఈ అంశాన్ని తండ్రి మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి
యోహోను కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చూడు ఇప్పుడు ఏం చేయాలప్ప? అమ్మ అయిపోయింది సోనా, ఇప్పుడు ఏం చెప్పమ్మా ఎట్లా అమ్మ ప్రజలను